ఇవాళ డే 9 నవరాత్రి. అంటే అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారు కదా. సో ఇవాళ నైవేద్యానికి చింతపండు పులిహోర అండ్ బెల్లం పొంగల్ చేశాను. చూస్తున్నారే ఫ్రెష్ గా నెయ్యి చేశాను ఇవాళే. సో 2 కుక్కర్లో పెట్టేశాను అన్నమాట ఒకేసారి. ఒక దాంట్లో అన్నము పులిహోరకి, ఇంకొక దాంట్లో అన్నము పెసరపప్పు కలిసి బెల్లం పొంగల్కి. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇంకా బెల్లం పొంగల్లో కొంచెం మ్యాష్ చేసుకొని పాలు పోసుకొని కొంచెం కుక్ చేసుకున్న తర్వాత బెల్లం పొడి యాడ్ చేశాను. ఇంకా కొంచెంసేపు కుక్ అవ్వాలి కదా అని సిమ్లో పెట్టేశాను. ఇంకా ఈ లోపల పులిహోరకి తిరగమాత ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ పులిహోర పౌడర్ లేదండి, ఇంట్లో అయిపోయింది. చేసుకునే టైం కూడా లేకుండా ఉండే. సో ప్లెయిన్ పులిహోర అన్నమాట ఇవాళ అయితే. సో ఫస్ట్ తిరగమాత వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగవ, ఇంకా పీనట్స్, క్యాషూ నట్స్, పచ్చెనగపప్పు అంతా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పసుపు యాడ్ చేసుకున్నాను ఎనఫ్. తర్వాత తగినన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసి వెంటనే మూత పెట్టేసాను, ఎందుకంటే చిటపట అవుతుంది కదా. సో మూత వేసేసి ఒక క్విక్ మిక్స్ ఇచ్చి అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. మర్చిపోయానండి, ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను, కొంచెం ఘాటు ఉంటుంది అని. ఎందుకంటే అసలు పులిహోర మిక్స్ లేదు కదా, అట్లీస్ట్ ఈ ఘాటన్న వస్తుంది ఎండుమిర్చి నుంచి అని. ఇంకా తర్వాత చింతపండు పులుసు పోసేసుకొని ఇంకా ఎనఫ్ సాల్ట్ యాడ్ చేసి ఇంకా అలాగే కుక్ చేసుకుంటున్నాను. కాసేపు కుక్ అవ్వాలి కదా. ఇంకా ఈ లోపల మళ్ళీ బెల్లం పొంగల్కి బ్యాక్ వచ్చి అది ఫినిష్ చేస్తున్నాను. ఇంకా నెయ్యిలో జీడిపప్పు అవి వేయించేసుకొని పెసరపప్పు అన్నం మిక్చర్ ఇందులోకి యాడ్ చేసి అలాగే ఏలకల పొడి కొంచెము, పచ్చకర్పూరం కొంచెం, ఎడిబుల్ క్యాంఫర్ కొంచెం, చాలా టైనీ బిట్ యాడ్ చేసేసి మిక్స్ చేసుకొని సిమ్లో అలాగే వదిలేసాను కాసేపు. జస్ట్ ఫ్యూ మినిట్స్, లేకపోతే అడుగంటిపోతుంది. ఇంకా మళ్ళీ బ్యాక్ టు పులిహోరకు వచ్చేసి ఇంకా వేరే గిన్నెలో అన్నం తీసుకొని చల్లారబెట్టి కాసేపు ఇంకా ఈ చింతపండు గుజ్జు అయితే ఏదైతే ఉందో పులిహోర గుజ్జు అది యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను. సో మొత్తానికి 2 రెడీ అయిపోయాయి. ఇంకా ఫ్రెష్గా పూలు కోసుకొని వచ్చాను. ఇవాళ మా తోటలో ఓన్లీ ఒకటే ఎర్రమందారం ఒకటే పూచింది, అండ్ మిగిలిన మమ్స్ ఉంటే కోసుకొచ్చేసి ఇంకా ప్రసాదం బౌల్స్లో ఈ నైవేద్యాలు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇదే పెద్ద పని కదా నైవేద్యాల ప్రిపరేషన్. సో ఆ పని అయితే అయిపోయింది. ఇంకా ఫస్ట్ తులసి కోట దగ్గర దీపారాధన చేసేసాను. ఇంకా తులసమ్మ పూజ అయిపోయినాక ఇంక దాని తర్వాత మళ్ళీ పూజ గదికి వెళ్ళి దీపారాధన చేసుకొని నైవేద్యాలు సమర్పించి ఇంకా హారతి ఎట్సెట్రా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. సో అలాగే సక్సెస్ఫుల్ గా 9 days కంప్లీట్ అయ్యాయి. రేపు October 1 మాకు దసరా. హ్యాపీ దసరా.